హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రుచుల హరివిల్లు. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీ అండ్ హెల్దీ కాలీఫ్లవర్ కర్రీ తయారీ విధానం చూడండి. ముందుగా ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని స్టవ్ పైన పెట్టి మరిగించుకోండి. వాటర్ మరుగుతూ ఉండగా ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. తర్వాత పీసెస్గా చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోండి. ఈ విధంగా ఇలా 2 నిమిషాల పాటు కాలీఫ్లవర్ పీసెస్ మరిగిన తర్వాత వేరొక బౌల్లోకి వీటిని తీసేయండి. ఈ విధంగా వేరొక బౌల్లో వేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ పైన మరొక కడాయిని పెట్టి ఇందులో 3 టేబుల్ స్పూన్ల నూనెను వేయండి. నూనె వేడయ్యాక 2 లేదా 3 పచ్చిమిర్చీలను కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ చాప్ చేసుకున్న గార్లిక్ వేసుకోండి. ఈ రెండింటిని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కొంచెం దోరగా అయ్యేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ మగ్గించుకోండి. ఇలా టమాటాలను వేసుకొని మగ్గించుకోండి. ఈ కర్రీ టమాటాలు వేయడం వలన మరింత రుచిగా ఉంటుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు చక్కగా కలుపుకుంటూ మగ్గించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోండి. కారం మీకు ఎక్కువగా కావాలంటే మరొక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. అలాగే మీ రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఇలా కొన్ని సెకండ్ల పాటు చక్కగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టిన కాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఈ సాస్ అంతా కూడా ముక్కలకు పట్టేలాగా స్టవ్ని మీడియం టు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చక్కగా కలుపుకోండి. తర్వాత ఇందులో 1/2 కప్పు వాటర్ని వేసుకొని కలుపుకోండి. ఇలా వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత చూడండి, కూర రెడీ అయింది. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని పైనుంచి కొత్తిమీర తురుము వేసుకొని మరొకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఈ కర్రీ రైస్లోకే కాకుండా చపాతీ, పూరి, పరాటాలోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ కాలీఫ్లవర్ కర్రీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.